హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేవి వరల్డ్‌లో చూస్తున్న రెసిపీ వచ్చి ఇంట్లోనే ఎంతో రెస్టారెంట్ స్టైల్‌లో ఎంతో టేస్ట్‌గా ఉండే మటన్ బిర్యానీని ప్రిపేర్ చేద్దాము రండి. ముందుగా అరకిలో మటన్‌ని మనం శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకోవాలండి. దానిలోనే మనం ఒక స్పూన్ కారం, మీరు ఎంత స్పైసీ అనేది తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత గరం మసాలా ఒక స్పూను, తర్వాత అర స్పూన్ పసుపు, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ఎప్పుడైనా బిర్యానీలో కానీ నాన్ వెజ్లో కానీ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక స్పూన్నర అయితే వేసాను నేను. స్పూన్నర అయితే వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి ఒక 4 వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర దీనిలో యాడ్ చేసుకుందామండి. తర్వాత దీనిలో హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. షాజీరా, ఫ్లేవరు, ఇలాచీ ఆకు, బిర్యానీ ఆకు, ఇంకా మరాఠీ మొగ్గ, ఇంకా ఇవన్నీ దాల్చిన చెక్క, లవంగాయ, ఇంక ఇవన్నీ స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలండి. తర్వాత ముందుగానే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెట్టుకున్నానండి. సగం అయితే పక్క నుంచి, సగం అయితే నేను కర్రీలో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసుకునే దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుని, తర్వాత ఒక కప్పు కర్డ్ అనేది వేసుకోవాలండి. నేను ఇది సుమారుగా చేసేసాను ఇంట్లో వరకు, మీకు క్వాంటిటీతో చెప్తున్నాను. ఈ విధంగా మొత్తము వేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఉప్పు అనేది వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ మ్యాగ్నేట్ చేయడం అనేది మనకి 2 అవర్స్ ముందే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్‌లో అనేది పెట్టాలి. ఒకేళ ముందే చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ముందు నైటే ఈ మ్యాగ్నేషన్ చేసి నైటు చేసుకుని లంచ్‌కి అట్లా ప్రిపేర్ చేసుకుంటే అయితే మ్యాగ్నేషన్ చేయడం వల్ల మటన్ పీస్ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ముందుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బావుంటుందండి చేసినప్పుడు బిర్యానీ అనేది. ఇలా 2 అవర్స్ పెట్టిన తర్వాత తీసి మనము ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి మటన్‌ని ఉడికించుకోవాలి. నేను 6 విజిల్స్ అనేది పెట్టి ఉడికించాను. మరీ ఎక్కువ కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి దానిలో వాటర్ అనేది తీసుకుని, కొంచెం ఉప్పు, కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక చీలికల్లాగా వేసుకోవాలండి. ఒక 3 మళ్ళీ హోల్ గరం మసాలాలు, షాజీరా, ఇలాచీ, లవంగాయ, మిరియాలు ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను, ఒక చెక్క నిమ్మరసము, ఈ విధంగా మొత్తం వేసుకుని మరిగిన తర్వాత ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కడిగి ముందుగా పెట్టుకోవాలండి. తర్వాత దీనిలో ఆయిల్, నా దగ్గర ఎప్పుడు గులాబీ రేకులు అనేది ఉంటుందండి. గులాబీ రేకులు బిర్యానీలో ఇలా దమ్ బిర్యానీలో వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అవి కూడా వేసి మరిగినప్పుడు ఈ విధంగా రైస్ అనేది నానబెట్టుకున్న రైస్ వేసి ఉడకబెట్టుకుని, ఉడికిన తర్వాత 70% ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో అనేది వేసుకుని పక్కన ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్ట్రైనర్లో వేసి పక్కన ఉంచుకోవాలండి. మటన్ కూడా మనకి ఉడికిపోయింది. తర్వాత మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో అయితే చేస్తామో దానిలో మనం స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకునండి. ఈ మటన్ ఉడకబెట్టిందంతా వేసేసుకోవాలి దానిలో. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్‌గానే వేసుకోవాలండి. మటన్ మళ్ళీ కుక్ అవ్వాలి కాబట్టి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా మనం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. తర్వాత మనం స్ట్రైనర్‌లో ఉంచుకున్న రైస్ మొత్తాన్ని మనం ఈ విధంగా మొత్తం పైన మొత్తం వచ్చేంత వరకు వేసుకోవాలండి. నేను 2 గ్లాసులకైతే చేశాను. తర్వాత దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అనేది ఏసుకోవాలండి ఫ్లేవర్ కోసము. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ముందు పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మనం దీనిలో
ఫ్లేవర్ కోసం ఇంకా నేనైతే గ్రేవీ అనేది పక్కన ఉంచుకున్నాను. కొంచెం మనకి రైస్ మొత్తం ప్లెయిన్‌గా కాకుండా ఇట్లా మటన్ ఉడకబెట్టి వచ్చినప్పుడు కొంచెం గ్రేవీ అనేది ఉంచుకున్నాను. ఆ రైస్‌కి గ్రేవీ పడతదని. ఈ విధంగా గ్రేవీ కూడా వేసేసిన తర్వాత ఘీ అనేది వేసానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది కూడా వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ ఘీ అనేది కూడా వేసుకోండి. తర్వాత ముందుగానే పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచానండి. అది కూడా మనకి కలర్ కోసం వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. ఈ విధంగా మొత్తం మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం ఇట్లా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక టిష్యూ అయితే తీసుకుని దాని మీద వాటర్ అయితే చల్లి ఇలా మూత అనేది పెట్టేసుకోవచ్చండి. ఆవిరి అనేది బయట పోకుండా మంచిగా దమ్ అవుతుంది. ఇట్లా ఆవిరిపోతుంది అనుకుంటే వేరేది మార్చుకొని దాని మీద బరువుకి ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకుని ఏదైనా సంథింగ్ బరువుగా ఉండేలాగా పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఆ వాటర్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఒక 15 మినిట్స్ అంతకు మించి పట్టదండి. ఈ విధంగా మొత్తం మనకి కుక్ అయిపోతుంది నీట్గా. చూస్తున్నారు కదా, వాటర్ అనేది లేకుండా చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మటన్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్ లాగా ఎంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.